హలో సీనియర్ సిటిజన్స్, ఎలా ఉన్నారు? అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయేనే. అయ్యయ్యో, జేబులు ఖాళీ ఆయనే. అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయేనే. అయ్యయ్యో, జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. పెళ్ళాం మెడలో నగలతో సహా తిరుక్షవరము అయ్యింది. అయ్యయ్యో, చేతుల్లో డబ్బులు పోయనే. అయ్యయ్యో, జేబులు ఖాళీ ఆయనే. గుర్తుంది కదా? మనం సీనియర్ సిటిజన్స్, గుర్తు పెట్టుకోండి. డబ్బులు సంపాదించే వయసు కాదు, డబ్బులు వృధా చేసే వయసు కాదు. ఓకే, సరే, ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. హక్కులు, బాధ్యతలు. మీరు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యవద్దు. ఎందుకంటే పిల్లలకి పెళ్ళి చేసుకునే హక్కు వాళ్ళకి ఉంది, మనకు హక్కు లేదు. అవునా? హక్కు లేనప్పుడు బాధ్యత కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే హక్కు ఉంటుందో అక్కడ బాధ్యత ఉంటుంది. పెళ్ళి చేసుకునే హక్కు వాళ్ళకి ఉంటే, నాన్న నాకు పెళ్ళి చేయండి అని అన్నారనుకో, వెంటనే చెప్పండి, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, వెళ్ళి పర్సనల్ లోన్ తెచ్చుకో. నువ్వు 10 లక్షలు తెచ్చుకుంటే నేను 10 లక్షలు ఇస్తాను. ఇద్దరం కలిసి 20 లక్షలతో పెళ్ళి చేసుకో. ఓకే? నువ్వు పెళ్ళి చేసుకుని నువ్వు హాయిగా ఉండు, నేను కూడాను నా బాధ్యత నెరవేరిందని హాయిగా ఉంటాను. ఇలా చేయటం వలన మనకు వచ్చిన లాభము ఏమిటంటే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు చూశారు కదా ఎలాగున్నాయో. వాళ్ళు ఆ ఈఎంఐలు కట్టుకుంటూ 5-6 సంవత్సరాలు సుఖంగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు. లేదంటే డబ్బులు వాళ్ళవి కాదు కదా, మనవి. పెళ్ళైన మరుసటి రోజు స్టార్ట్ చేస్తారు, అన్న నాకు వాళ్ళు ఇష్టం లేదు, వీళ్ళు ఇష్టం లేదు అని. మనకెందుకు వచ్చిన ఆ గొడవ? వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు 5-6 సంవత్సరాలు, లేదా ఆ లోన్ క్లోజ్ చేసుకొని ఇంకొక పెళ్ళికి రెడీ అవుతారు. మనము అప్పుడు ఈ పాట పాడక్కర్లేదు. ఏ పాట? అయ్యయ్యో, చేతులు డబ్బులు పోయని. అయ్యయ్యో, జేబులు ఖాళీ ఆయని. బాగుంది కదా ఐడియా? ఓకే, సో పెళ్ళిళ్ళు చేసే హక్కు మనది కాదు, బాధ్యత మాత్రమే. హక్కు వాళ్ళది, బాధ్యత కూడా ఇద్దరం తీసుకుందాం. వాళ్ళ 10 లక్షల అప్పు, నాకు 10 లక్షలు, 20 లక్షలతో పెళ్ళి టాపక్. ఈఎంఐలు వాళ్ళు, మనం ఎంజాయ్మెంట్. ఓకేనా? బాయ్, ఎంజాయ్ ద సీనియర్ సిటిజన్షిప్.